సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ విశాఖపట్నంలో కార్యకలాపాల ప్రారంభానికి లైన్ క్లియర్ అయింది. రిషికొండ ఐటీ పార్క్ హిల్ 2 నాన్ వెజ్ ఏరియాలోని డల్లాస్ టెక్నాలజీస్ భవనాన్ని లీజుకు తీసుకుని అందులో కార్యాలయం నడపడానికి టీసీఎస్ ముందుకు వచ్చింది. ఇక లీజు ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో టీసీఎస్ తొలి దశలో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఆ తర్వాత మరింత విస్తరిస్తుంది. విశాఖపట్నం ఐటీ కేంద్రంగా అభివృద్ది సాధిస్తున్నప్పటికీ కంపెనీలు లేకపోవడం లోటుగా ఉండేది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి టాప్ 10 కంపెనీలు వచ్చేలా చేస్తామని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇక ఆ మేరకు టీసీఎస్ ప్రతినిధులను విశాఖకు ఆహ్వానించారు. నగరంలోని ఐటీ పార్కుల్లో భవనాలు, భూములు చూసుకోవాలని ఇక ఏం కావాలంటే అవి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. రిషికొండలో హిల్ 2 డినోటిఫై చేసిన ప్రాంతంలోని డల్లాస్ టెక్నాలజీ ఎల్ఎల్పీ నూతనంగా నిర్మించిన భవనాన్ని టీసీఎస్ ప్రతినిధులు ఎంపిక చేసుకున్నారు. ఇది ఇన్ఫోసిస్ పక్కనే ఉండడం గమనార్హం. ఇక డల్లాస్ టెక్నాలజీస్ కంపెనీకి ఏపీఐఐసి 2016లో హిల్ 2 7,774.90 చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. అందులో 2 ఏళ్ల క్రితం ఆ కంపెనీ భవన నిర్మాణం ప్రారంభించింది. గ్రౌండ్ +3 అంతస్తుల భవనం నిర్మించింది. ఇక త్వరలో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. అందులో 1400 మంది వరకు పనిచేసుకోవచ్చు. ఈ నెల మొదటి వారంలో విశాఖకు వచ్చిన టీసీఎస్ బృందాన్ని డల్లాస్ భవనం ఆకర్షించింది. వారితో చర్చలు జరిపారు. డల్లాస్ ప్రతిపాదనలపై నవంబర్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టీసీఎస్ కు భవనాన్ని లీజుకు ఇవ్వడానికి డల్లాస్ కు అనుమతి మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పించాలని, 10 ఏళ్ల పాటు అది కొనసాగాలి అని టీసీఎస్ కు స్పష్టం చేశారు. విశాఖపట్నానికి వస్తున్న తొలి మెగా ఐటీ కంపెనీ కాబట్టి అది త్వరగా ప్రారంభం కావడానికి అవసరమైన అన్ని రకాల పనులు పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వ శాఖలన్నీ సహకరించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆయా శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ 2.0 ద్వారా అనుమతులు ఇవ్వాలి అని సూచించారు.